హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇదేంటి ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వీడియోని మళ్ళీ చూపిస్తున్నా అనుకుంటున్నారా? యాక్చువల్గా నేను ఇక్కడ ఉండే గిన్నెలన్నీ వాడానండి. దానికి ఒక ఫీడ్బ్యాక్ వీడియో మీకు పెట్టాలనుకున్నాను. నా ఫోన్లో అయితే కెమెరా పనిచేయట్లేదండి, సరిగా క్లియర్గా రావట్లేదు. పిక్చర్ క్వాలిటీ అనేది పోయిందండి. కానీ మీకు ఫీడ్బ్యాక్ వీడియో పెట్టాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను. జస్ట్ ఇప్పుడే నాకు ఐడియా వచ్చిందండి. ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను కదా, ఆ వీడియోలో నుండి మీకు ఫీడ్బ్యాక్ ఇద్దామని పెట్టానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పాత్రలన్నీ నేను యూజ్ చేశానండి. వీటన్నిటిలో నాకు బెస్ట్గా అనిపించింది ఏంటనేది మీకు చెప్తాను. చెంబు అయితే మనము అన్నిట్లో వాడుకోవచ్చండి, పూజకి బాగా యూజ్ అవుతుంది. కాబట్టి దీని గురించి పెద్దగా నేను చెప్పేది ఏది లేదండి. ఇక గ్లాసుల గురించి అయితే తప్పకుండా చెప్పాలండి. మేము ప్రతిరోజు టీకి వాడేదాన్నండి, పిల్లలకి పాలు ఇవ్వడానికి వాడేదాన్ని. గ్లాసులో టీ కానీ పాలు కానీ పోసినప్పుడు చాలా తొందరగా హీట్ ఎక్కుతుందండి. పిల్లలైతే పట్టుకోవడానికి ఇబ్బంది పడతారు. ఇంకోటి ఏంటంటే 2 డేస్కంతా లోపలంతా హీట్ వలన బ్లాక్గా అయిపోయిందండి. మనం ప్రతిరోజు క్లీన్ చేసుకోకపోతే చూసేదానికి అంత బాగాలేదండి. వీటిలో నాకు అసలు కొనకుండా ఉండాల్సింది అనేది గరిటెలండి. ఇవి కొనకుండా ఉండాల్సింది. ఎందుకనంటే వీటిని కలుపుకోవడానికి మాత్రమే వాడాలి. కాసేపు కనుక కూరలో కానీ దేనిలో అయినా కానీ పెట్టి వదిలేసామంటే దాని చుట్టుపక్కలంతా కూడా కలర్ కొంచెం చేంజ్ అవుతుందండి. చేంజ్ అయ్యి చేదుగా వచ్చేస్తుంది. గరిట అనేది జస్ట్ ఊరికి అట్లా కలుపుకోవడానికి వాడేసి పక్కన పెట్టేయాలి. దానిలో కాసేపు ఉంచినా కూడా చేదు వస్తుంది. కాబట్టి నాకు ఇవి అనవసరంగా కొన్నామనిపించిందండి. ఇకపోతే మేము కొన్న వాటిలో ది బెస్ట్ ఇదేనండి. యాక్చువల్గా ఇది ప్రసాదాల కోసం ప్రసాదం అంటే నైవేద్యాలు తయారు చేయడం కోసం దీన్ని వాడాలి అనుకున్నాము. దీంట్లో నైవేద్యమే కాదండి, పాయసం కూడా చేసుకోవచ్చు, అన్నం కూడా వండుకోవచ్చండి. పాలు కాంచుకోవడానికి ప్రతి దానికి చాలా కన్వీనియంట్గా ఉందండి. ముఖ్యంగా అన్నం వంచేటప్పుడు దీన్ని అన్నం కోసం వాడానండి. దీంతో నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే గిన్నె చాలా పెద్దదిగా ఉంది. అన్నం వంచేటప్పుడు ఆ స్మూత్నెస్ వల్ల ఏమైందంటే స్లిప్ అయిపోతూ ఉండిందండి. అంటే అన్నం వంచేటప్పుడు కన్వీనియంట్గా లేదు, అస్సలు కన్వీనియంట్గా లేదు. ఆ చిన్న పాత్ర ఇంతకుముందు చూపించాను కదా, అది మోస్ట్ కన్వీనియంట్ అండి, చాలా కన్వీనియంట్గా ఉండింది. ఇకపోతే ఈ గిన్నె అన్నం వండడానికి తీసుకున్నామండి. ఇదైతే అస్సలు నా వల్ల కాలేదండి. అన్నం వండడం కాదు, వంచేప్పుడైతే ఇంతకుముందు చూపించిన గిన్నె కంటే ఇది అస్సలు వీలు పడలేదండి, స్లిప్ అయిపోతూ ఉంది. వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల వంచేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉండింది. ఫస్ట్ దీంట్లో అన్నం వండానండి. దీంట్లో అసలు నా వల్ల కాక ముందు చూపించాను కదా గిన్నె, దాంట్లో వండాను. దీనికంటే కూడా ముందు చూపించింది కొంచెం బెటర్ అనిపించింది. కానీ ఈ 2 పెద్ద గిన్నెలు చాలా కష్టంగా ఉన్నాయండి. ఇక నేను కొన్న వాటిల్లో ఇది కూడా చాలా బెస్ట్ అండి, మల్టీపర్పస్. ఇంతకుముందు చూపించిన చిన్న గిన్నె ఇది, ఈ 2 కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. దీంట్లో అయితే కర్రీస్ అన్నీ చేసుకోవచ్చు, లెమన్ రైస్ చేసుకోవచ్చు, డీప్ ఫ్రైలు చేసుకోవచ్చు. ఇంకా బిర్యానీలు అయితే నేను ట్రై చేయలేదండి. ఇది కూడా నాకు ది బెస్ట్ అనిపించింది నేను కొన్న పాత్రల్లో. ఆల్ ఇన్ వన్గా యూజ్ అవుతుందండి. ఇక ఈ స్మాల్ బాక్స్ అండి 50 రూపీస్ అండి. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. లంచ్ ఇచ్చేటప్పుడు కర్రీస్ వాటిని పెట్టడానికి, తక్కువ టిఫిన్ తీసుకెళ్లే వాళ్ళకి టిఫిన్ బాక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి చాలా బాగా యూజ్ అయ్యిందండి ఇది కూడా నాకు. కాబట్టి నేను దీన్ని కూడా ప్రిఫర్ చేస్తాను, ఇది కూడా కొనమని చెప్తాను. చాలా బాగుందండి ఈ బాక్స్ కూడా. కాకపోతే స్టీల్ బాక్స్ అండి. మనకి కంటికి కనిపించేటివన్నీ కూడా కొనేస్తాము, కానీ అంత కన్వీనియంట్గా ఉండవండి. అందుకని మీకు యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.